హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కిచెన్. నిమిషాల్లో తయారు చేయగలిగే కారం రైస్ మీకోసం. ముందుగా మనం ఏం చేయాలంటే పోపులన్నీ తీసుకొని ఉంచుకోవాలి. చూడండి, నేను ఏమేమి పోపులు తీసుకున్నానో చెప్పనా మీకు. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ. ఇందులోకి మీరు ఇవి కూడా వేసుకోవచ్చండి, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మా ఆయన గారు వేరుశనగ గుళ్ళు రైస్లో ఇష్టం ఉండదన్నమాట, సో దానికోసం నేను వేయలేదు. అండ్ ఇందులో మనకి కారం అండ్ ఉప్పు కూడా కావాలి. ఇది ఏ రైస్తో చేస్తున్నాను అనుకుంటున్నారా? మీరు నార్మల్గా వండుకునే రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే రాత్రి మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే రాత్రి మిగిలిపోయిన రైస్ చేస్తున్నాను. చూడండి, రైస్కి సరిపడా ఉప్పు అండ్ నెక్స్ట్ కారం వేయాలన్నమాట. అందులో నేను ఎంతెంత వేసుకున్నానో చూసారు కదా, నా దగ్గర రైస్ క్వాంటిటీ తక్కువ ఉంది, సో దానికోసం నేను కొంచెమే వేసాను. నేను ఇందాక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను కదా, ఆ ఆనియన్ని హాఫ్ చేసుకుని, హాఫ్ అంటే కొంచెం ఎక్కువగానే కట్ చేసింది పక్కకు తీసేసి కొంచెం తక్కువ కట్ చేసింది ఉంచుకున్నాను అనమాట. అది మనకి లాస్ట్లో పనిచేస్తుందండి. ఇప్పుడు ఏమి వేయము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టి అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి. ఆయిల్ మరీ ఎక్కువ అవ్వకూడదు, ఆయిల్ ఎక్కువైతే తినలేమన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అది మనకి బాగా హీట్ అయిన తర్వాత పోపులు వేసేయాలన్నమాట. హీట్ అయిందో లేదో కూడా చూసుకోండి. హీట్ అవ్వకుండా వేసేస్తే పోపులు సరిగ్గా ఇదవ్వమన్నమాట. సో ఫుల్లో పెట్టుకుని ఆయిల్ హీట్ చేశాను. తర్వాత మెల్లిగా కొంచెం అవన్నీ వేసాక, పోపులన్నీ వేసాక స్టవ్ని కొంచెం తక్కువ చేశాను అనమాట, అంటే లోలో పెట్టుకున్నాను. చూడండి, మనకి ఆయిల్ కాగుతున్నట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పోపులు తీసుకొని అందులో వేసేసుకుంటామే. ఇందాక నేను ఉల్లిపాయలు కట్ చేశాను కదా, అవి తీసి పక్కన పెట్టాను అనమాట. ఇది చూడండి, ఇప్పుడు పోపులు అన్నీ వేస్తున్నాను. ముందుగా ఆవాలు, జీలకర్ర వేసాను. తర్వాత ఏమో శనగపప్పు వేసాను. వేరుశనగ గుళ్ళు అని ఇది డౌట్ పడ్డారా? వేరుశనగ గుళ్ళు అక్కడ లేవు కదా, మరి నేను వేరుశనగ గుళ్ళు కూడా వేయచ్చు అని చెప్పాను కదా, సో ఆ ఉద్దేశంలో చెప్తున్నాను అనమాట. చూడండి, హీట్ అయిన ఆయిల్లో మనం అవన్నీ వేసాం కదా, సో స్టవ్ని కొంచెం లో చేసుకుని, అంటే లో టు మీడియం పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట శనగపప్పు. అది అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసాం కదా, పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ఏంటవి ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలబెట్టేసుకోవాలి. ఎండుమిర్చి గింజలతో వేస్తేనే మనకి కారం రైస్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట, అందులో కారం. ఓకేనా? ఇది బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాతే మనం అందులోకి రైస్ వేసేసుకోవచ్చు. ఆ రైస్ కూడా మంచిగా హీట్ అవ్వాలండి, లేదంటే రైస్ హీట్ అయినా మనకి హీట్ అవ్వకపోతే మనకి రైస్ అందులో వేసి ఉడికించినట్టు ఉండదన్నమాట. మంచిగా మనం కుక్ చేసుకున్నాము అంటే అన్నీ మంచి వేడిగా ఉంటేనే తినగలం కదా. ఓన్లీ పోపు ఒక్కటే ఉంటే తినలేము కదా. మంచిగా రైస్ కూడా బాగా హీట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కింద ఆయిల్ అవన్నీ కూడా మిక్స్ అవ్వాలన్నమాట ఆ రైస్లోకి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ వేసవికాలంలో ఇలాంటివి తక్కువే తినాలనుకోండి, కాకపోతే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మజ్జిగ కానీ లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ ఏదో ఒకటి తాగుతూ ఉండండి. అండ్ హెడ్కి కూడా మీరు క్యాప్, మాస్క్ ఏదో ఒకటి తగిలించుకోండి. చూడండి, మంచిగా అయిపోయింది మనది. ఇప్పుడు ఏంటంటే దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేద్దాం. సర్వ్ చేసేసి మా ఆయన గారికి తీసుకెళ్ళి తినిపించేద్దాం. ఏమంటారో చూద్దాం. పొద్దున్నే నా మీద ప్రయోగాలు ఏంటి అంటారనమాట. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా చక్కగా తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి, ఇందాక మీకు ఆనియన్స్ అన్నాను కదా పక్కన పెట్టుకోమని, అవి ఇప్పుడు పనికొస్తాయి అన్నమాట పైన గార్నిషింగ్కి. చూడండి, అవి పోపులు బాగా వేగాయి కాబట్టి మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఫోన్లో. అలాగే అవి చూడండి, పైన ఆనియన్స్ వేసాను కదా, ఇప్పుడు అటో స్పూను ఇటో స్పూను పెట్టి ఒక పక్క ఫోర్కు ఇంకొక పక్క స్పూను తీసుకెళ్దాం. మరి ఏమంటారు? పదండి. ఇదిగో నిమిషాల్లో రెడీ అయ్యే కారం రైస్.
ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ మా ఆయన గారి మీదకి ప్రయోగం చేద్దామా? కాదండి. ఏమండి, మేము కారం రైస్ చేసాం. ఎలా ఉందో చెప్పండి. Super. Do subscribe, share, like, comment. Thank you for watching Unique Kitchens. Do like, share, subscribe and comment. Thank you.